పరిపూర్ణత, సంపూర్ణత అనేటువంటి మాట గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. చెప్పండి, 1 పరిపూర్ణత, 2 సంపూర్ణత. హల్లెలూయా! కనుక క్రైస్తవ జీవితంలో మనం పరిపూర్ణులం కావాలి, సంపూర్ణులము కావాలి. ఏ వ్యక్తి కూడా ప్రభుని నమ్ముకున్న వెంటనే పరిపూర్ణుడు కాలేడు, సంపూర్ణుడు కూడా కాలేడు. అయితే అలా ఉండడానికి మనము భక్తి సాధన చేస్తున్నాం. అలా ఉండడానికి మనం ప్రయాసపడుతున్నాం. ఈ సాధనలో ఎవరైనా వెనకబడిపోతే పరిపూర్ణత అనేటువంటిది వారికి లభించదు. చూడండి, స్కూల్‌కి ఇరెగ్యులర్‌గా వెళ్ళేటువంటి స్టూడెంట్ ఎంత వెనకబడిపోతాడో, భక్తిలో కూడా అనుదిన ప్రార్థన, దేవుని యొక్క వాక్య ధ్యానము, క్రమమైనటువంటి సంఘ ఆరాధనలు ఎవరికైతే ఉండవో వాళ్ళు కూడా అసంపూర్ణులుగా ఉండిపోతూ ఉంటుంటారు. కనుక మనము పరిపూర్ణులం అవ్వాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిపూర్ణత అంటే మనం బైబిల్ అంతట్లో కూడా ధ్యానం చేస్తే పాపం చేయలేనటువంటి స్థితి, లేకపోతే మన జీవితంలో ఏదో తప్పులు లేకపోవడం, అది పరిపూర్ణత, సంపూర్ణత అని అనిపించుకొనదు. కారణం ఏమిటి అంటే మానవుడు నిత్యము బ్రతుకున్నంత కాలం ఈ శరీరములో ఉన్నటువంటి కోరికల చేత ఒత్తిడి చేయబడుతూ జీవిస్తూనే ఉంటాడు. కానీ ఆత్మ చేత వాటిని జయిస్తూ ఉంటుంటాడు. కనుక పరిపూర్ణత అనేటువంటిది ఎట్లా ఉంటుంది అంటే అది దేవునిపై ఆధారపడేటువంటి ఒక ఆధ్యాత్మిక పరిపక్వతను, అంతేకాకుండా ఒక దీర్ఘకాల జీవితకాల విధేయతను కూడా చూపిస్తుంది. ఇది పరిపూర్ణత అంటే. కనుక యేసుప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని చేసి చాలా విషయాలు బోధించి, నీ శత్రువుని ప్రేమించు, నీ పొరుగువాని దేనిది కూడా నువ్వు ఆశించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నరహత్య చేయవద్దు, ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పి ఆ అధ్యాయము 48 వచనాల సుదీర్ఘ అధ్యాయం. ఆ అధ్యాయము ముగింపులో 5వ అధ్యాయం 48వ వచనంలో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా మీరు చేస్తే, మీ జీవితంలో ప్రాక్టీస్ చేస్తే, మీ దేవుడు పరిపూర్ణుడు కనుక మీరు కూడా ఆయన యొక్క స్వారూప్యం అంతటిలోనికి వెళ్ళిపోతారు. ఆయన వలె మీరు మార్చబడిపోతారు. కనుక ఇది దేని మీద ఆధారపడి ఉంది అంటే మనం చేసే ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంది. మనసును కంట్రోల్ చేసుకునే విధానం మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా. కనుక భక్తికి కూడా సాధన చాలా ముఖ్యమైనటువంటిది. కనుక ప్రతి దినము కూడా ఈ సాధనలో భాగంగా ప్రార్థన చేసి చూడండి. లోకంలోకి వెళ్ళిన తర్వాత లోకాన్ని జయించి చూడండి. సెల్ఫ్ కంట్రోల్నెస్ కలిగి ఉండండి. ఇవన్నీ కూడా మిమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తుంది. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే సంపూర్ణత, కంప్లీట్నెస్. ఈ సంపూర్ణత అనేటువంటిది దేవుని చిత్తములో స్థిరంగా నిలవబడడం, ఆధ్యాత్మికంగా ఎదగడం, మరియు దేవుడు మనకు అప్పగించినటువంటి కార్యాలను విజయవంతంగా ముగించడం. అప్పగించిన కార్యాలను విజయవంతంగా ముగించడం. మనకి అప్పగింపబడినటువంటి కార్యం ఒకటే ఉంది. అదేంటి అంటే మరణము వరకు నమ్మకముగా ఉండుము. హల్లెలూయా. ఈ పని మనం చేయాలి. నమ్మకంగా ఉండేటువంటి పని విజయవంతంగా చేయగలిగితే
ఈ భక్తి సంపూర్ణతను మనము కలిగి ఉన్నట్లే. కాబట్టి చాలామంది అసంపూర్ణులుగా ఉంటూ ఉన్నారు. అంటే వాళ్ళ భక్తి సాధనలో నా భక్తిని పరిపూర్ణం చేయాలి అనేటువంటి ఆలోచనలో లేరు. కారణం ఏంటి అంటే వారు ఆ యొక్క దేవుణ్ణి ప్రేమించే విషయంలో, దేవుని ఆరాధన చేసేటువంటి విషయంలో ఉండేటువంటి ఇరెగ్యులారిటీ, అంటే క్రమము కానటువంటి విధానం వాళ్ళని ఎంత మాత్రము కూడా పరిపూర్ణులుగా చేయలేదు. కాబట్టి పరిపూర్ణుల మగుటకు సాగిపోవుదము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. చూడండి, ఈ రోజున ఒక సంఘముతో దేవుడు మాట్లాడినటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక సంఘముతో మాట్లాడినా, ఒక వ్యక్తితో మాట్లాడినా దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఆ వ్యక్తిలో ఉండేటువంటి లోపాలను సరిచేస్తూ ఆ వ్యక్తిలో ఉండేటువంటి మంచితనాన్ని కూడా ఆయన ప్రశంసిస్తాడు. ఆయన అంటాడు, ఆదివారం దేవుని యొక్క మందిరానికి వస్తున్నావు, మంచిదే, అది మంచిదే, కానీ నియామక కూటాలకు నువ్వు దూరం అయిపోతున్నావు, అది మంచిది కాదు. ఇటు మంచిని చెప్తాడు, అటు లోపాలను కూడా ఆయన చెప్పేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజున మన సంఘంతో మాట్లాడినా, దేవుడు మనతో మాట్లాడినా, బైబిల్ గ్రంథములో ఒక సంఘాన్ని మన ముందు పెట్టి ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. అది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో ఉన్నటువంటి సార్దిస్లో ఉన్నటువంటి సంఘం. సార్దిస్ అనేటువంటి ఒక పట్టణములో దేవుని యొక్క సంఘం ఉందంట కదండి. విశాఖపట్నంలో మన సంఘం ఎలాగైతే ఉందో, సార్దిస్ అనేటువంటి ఒక పట్టణములో ఒక సంఘం ఉంది ప్రియుల. ఆ సంఘం యొక్క స్థితిగతులను గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి వచనం చదివితే, సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అని చెప్పబడుతోంది. ఇటు చూడండి నా వైపు. నీ క్రియలను నేను ఎరుగుదును. ప్రతి ఒక్కని క్రియను, అలాగునే సంఘము, సంఘం యొక్క కార్యక్రమాలు, సంఘం యొక్క క్రియలు. ఏమండి, కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో ఒక వ్యక్తి గురించి మాట్లాడితే అదే వ్యక్తిని ఉద్దేశించి ఆ కుటుంబం అంతటిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నట్లు ఈరోజు మనందరితో మాట్లాడుతూ, మన సంఘము గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. ప్రియులారా, మనలో ప్రతి ఒక్కరి క్రియలు కూడా ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధి నుంచి దాగగలిగినటువంటి మానవుడు ఎవరైనా ఉన్నారా? ఆకాశ మండలమునకు ఎక్కినను అక్కడను నీవు ఉన్నావు, భూ దిగంతములకు దిగినను నీవు అక్కడను కూడా ఉన్నావు. హల్లెలూయా. ఏమండి, దేవుని దగ్గర మానవుడు దాగగలిగిన చోటు ఏది లేదు. చాలామంది అనుకుంటా ఉంటుంటారు, ఇంట్లో ఎవరు లేరు కదా, నేను మాత్రమే ఉన్నాను కదా, ఏమండి, లేకపోతే నాతో సహకరించే వ్యక్తితో నేనున్నాను కదా, ఇంకెవరూ లేరు కదా, నాకు నేనుగానే తప్పు చేస్తున్నాను కదా, లేకపోతే మేము కలిసి తప్పు పని చేస్తున్నాం కదా, ఇది లోకానికి తెలియదు అని అనుకుంటా ఉంటుంటారు. కానీ నీవున్న చోటే దేవుడు కూడా ఉన్నాడు. హల్లెలూయా. ఆ సంగతి ఎరిగినటువంటి మానవుడు భయపడి ఎలాంటి తప్పిదం చేయడు. నీ క్రియలను నేను ఎరుగుదును. మీరు వారం అంతా ఎక్కడెక్కడికి ప్రయాణం చేసి వచ్చారో, ఎవరితో మాట్లాడారో, ఏమి తిన్నారో, ఎప్పుడు పడుకున్నారో, ఎప్పుడు లేచారో, అసలు ఒక్కసారైనా బైబిల్ చదివారో లేదో, ఒక్కసారైనా ప్రార్థన చేశారో లేదో నాకు తెలియదు.
నేను ఉపవాసం ఉన్నానా లేదా, ప్రార్థన చేసానా లేదా, ఎన్ని గంటలు లేసాను, ఎన్ని గంటలకు వాక్యం చదివాను అనే విషయం మీకు కూడా తెలియదు. కానీ మనందరి గురించి కూడా పరిపూర్ణంగా ఎరిగినటువంటి వాడు మన దేవుడు. ఆయన అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. కనుక ప్రతి ఒక్కటి కూడా దేవుడు చూస్తున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును అని అంటున్నాడు. కనుక మనలో ప్రతి ఒక్కరి క్రియలు కూడా ఆయన ఎరిగిన దేవుడు. ఆయన చూచినటువంటి దేవుడు. నీ క్రియలను నేను చూచిన తర్వాత నువ్వు ఎలా కనబడ్డావు అంటే, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. బ్రతికి ఉన్నానని అనుకుంటున్నావు కానీ నువ్వు చచ్చిపోయావు, మృతుడవు అని అంటున్నాడు. ఎట్లా మనం చచ్చిపోయామంటే, క్రీస్తు ద్వారా మనలను నిత్య జీవానికి వారసులుగా చేయడానికి మనలను క్రీస్తులో కన్నటువంటి ఆ యొక్క జీవితాన్ని మనము ఆధ్యాత్మికంగా కొనసాగించక శరీర క్రియల చేత దాన్ని చంపేసుకున్నాక. సో బ్రతికున్నాం అన్నటువంటి పేరుంది, క్రైస్తవుడు అన్నటువంటి పేరుంది, విశ్వాసివి అన్నటువంటి పేరుంది, పలానా నీవు సంఘానికి వెళ్తావు అనేటువంటి పేరుంది. కానీ నీవు మృతుడవే, నీలో జీవము లేదు, నీలో దేవుని యొక్క జీవము లేదు. కనుక నీవు మృతుడవే అని చెప్పబడుతూ ఉంది ప్రియుల. ఉదాహరణగా బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వారు లోక సువార్త 15వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే ఆ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్తూ, చివరి ఉపమానం తప్పిపోయిన కుమారుడు గురించి చెప్తూ తండ్రి అంటున్నటువంటి మాట ఏంటి అంటే, ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తన తప్పు తెలుసుకుని తిరిగి వచ్చిన తర్వాత తండ్రి అంటున్నటువంటి మాట, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. నిజంగా ఆ కొడుకు చచ్చిపోయి బ్రతికాడా? నిజంగా ఆ కొడుకు చనిపోయి బ్రతికాడా? కాదు. రెండవ మాట ఏంటంటే, తప్పిపోయి దొరికెను. దేవుని సన్నిధిలో నుంచి తప్పిపోతున్నటువంటి వారందరూ కూడా, దేవుని సన్నిధికి దూరమైపోతూ ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన దృష్టిలో చచ్చిన వారితో సమానం. వారిలో ఆయన జీవము లేదు గనుక వారిని మృతులు అంటున్నాడు దేవుడు. ఆ చిన్న కుమారుడు బ్రతికే ఉన్నాడు కానీ చనిపోయి మరలా బ్రతికేను అని అంటున్నాడు. ఎవరు పాపంలో ఉన్నారో వారు చచ్చిన వారితో సమానం. ఎవరు దేవునికి దూరంగా ఉంటున్నారో వారు చచ్చిన వారితో సమానం. వారు బ్రతికి ఉన్నామని అనుకుంటున్నారు కానీ వారు మరణించి ఉన్నారు. వారిలో క్రీస్తు జీవము లేదు గనుక వారు మృతులే. కనుక క్రీస్తు లేని వారు కానీ, అన్యులు కానీ, ఎవరైనా కానీ వారు మృతులు. క్రీస్తునందు ఉన్నటువంటి వారు మాత్రమే సజీవులు. హల్లెలూయా. ఈ రోజున నిన్ను నీవు పరిశీలన చేసుకో. నీ క్రియలను ఎరిగినటువంటి దేవుడు లేదు లేదు నా జీవము నీలో ఉంది అని అంటున్నాడా? లేక నేను లేను గనుక నీవు మృతుడవే అని అంటున్నాడా? మనం చచ్చిన వారమా, బ్రతికి ఉన్నటువంటి వారమా? ఒకసారి ఆలోచన చేయండి. పేరుకు దీపమే కానీ అది వెలుగుతూ ఉంటేనే ఆ దీపము అనేటువంటి పదానికి పరిపూర్ణమైనటువంటి అర్థం ఉంది. దీపం అనే పేరున్న అది వెలగకపోతే ఆ పేరుకు సరైనటువంటి అర్థాన్ని బట్టి అది ఉండట్లేదు ప్రియులారా. కనుక గమనించండి, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, నీ క్రియలను నేను ఎరుగుదును. అదే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడుటలేదు గనుక. క్రియలట సంపూర్ణంగా లేవట. ఈరోజు మనం ధ్యానించే అంశం ఏమిటి? పరిపూర్ణత, సంపూర్ణత. క్రియలు పరిపూర్ణంగా లేవట. చూడండి, మనము వంట చేసేటప్పుడు ఏమండి, ఉదాహరణకి మీరు ఒక కూర వండుతూ ఉన్నారు.
దానికి నూనె వాడారు, ఉల్లిపాయలు వాడారు, వంకాయ కూర వండితే వంకాయలు వాడారు, ఇక ఏది కావాలో అదంతా కూడా వాడారు. లాస్ట్లో అది రుచికరంగా ఉండడానికి ఉప్పు వేయలేదు. మీరు ఎన్ని వేసి వండినా అబ్బబ్బే ఇది రుచికరంగా లేదండి అంటారు. కారణం ఏంటో తెలుసా అండి? ఉప్పు వెయ్యలేదు గనక. అలాగే మనం ఏదో చేస్తున్నామని అనుకుంటున్నాం. ఆదివారం ఒకసారి గుడికి వెళ్తున్నాను, నెలకు ఒకసారి దశమ భాగం ఇచ్చేస్తున్నాను అని అనుకుంటున్నటువంటిది కాదు. నీ క్రియలు దేవుని ఎదుట పరిపూర్ణమైనవిగా నాకు కనబడట్లేదు. పరిపూర్ణత లేదు కొంతమందిలో. వారి భక్తి అంతంత మాత్రమే. నేను ప్రభుని ఆరాధించని రోజంటూ ఏదీ లేదు. ప్రభుని ప్రార్థించని రోజంటూ ఏదీ లేదు. ప్రభు వాక్యము చదవనటువంటి రోజంటూ ఏదీ లేదు. నేను అబద్ధం ఆడని రోజులు ఎన్నో ఉన్నాయి, కానీ అబద్ధం ఆడకుండా నిలిచి ఉన్న రోజంటూ ఒకటంటూ లేదు అని ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలరా? ఒకవేళ ఎవరైనా అలా సాక్ష్యం ఇవ్వగలిగితే వాళ్ళు పరిపూర్ణులే, వాళ్ళు సంపూర్ణులే. కనుక ప్రియులరా, మనము సంపూర్ణులము కావాలి. సంపూర్ణులు మాత్రమే దేవుని మందిరంలో ఉండగలరు. కనుక ప్రియులరా, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడుట లేదు గనుక ఏమని అంటున్నాడో తెలుసా? ఇదే వాక్యాన్ని అపోస్తులైనటువంటి పౌలు ఉద్దేశించి చెప్పినటువంటి మాట ఏంటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును కూడా క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. తాను జరిగించిన క్రియల చొప్పున, తాను జరిగించిన క్రియల చొప్పున ప్రభువారు మనల్ని ప్రశ్నించినప్పుడు, ప్రభువా నేను నిన్ను నమ్ముకున్నాను అని చెప్తాం. ఆదివారం మందిరానికి వెళ్ళావా? వెళ్ళాను ప్రభా. దశమ భాగం ఇచ్చావా? ఇచ్చాను ప్రభా. మరి సంఘముతో కలిసి విజ్ఞాపన ప్రార్థనలకు అటెండ్ అయ్యావా? లేదు ప్రభువా. ప్రతిదినం నేను చేసిన మేలులను జ్ఞాపకం చేసుకున్నావా? లేదు ప్రభువా. పరిచర్యలో తోడ్పడ్డావా? లేదు ప్రభువా. సేవకుడు చెప్పిన పని చేసావా? లేదు ప్రభువా. సంఘములో సేవకునితో కలిసి పాస్టర్ గారు పలానా కుటుంబాన్ని పరామర్శిద్దాం వెళ్దామా అని చెప్పవా? లేదు ప్రభువా. నీ భక్తి ఎంత అంటే ఆదివారం ఒక్కరోజు, ఏమండి, ఆ 6 రోజులు కూడా పక్కన పడేసిన బైబిల్ పట్టుకొని గుడికెళ్ళి రావడమే నేను చేసినటువంటి భక్తి ప్రభువా. ఇవి సంపూర్ణమైనవా? ఇవి పరిపూర్ణమైనవా? తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనను చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము కూడా న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలట. ఒకరోజు దేవుడు ప్రశ్నించే రోజు వస్తుంది. ఎంత చెప్పినా వినలేదు కదా నువ్వు. ఏమండి, నియామక కూడికలను కూడా ఎగ్గొట్టి నీ సొంత పనుల్లో నిమగ్నమైపోయి, ఏమండి, నీ మట్టుకు నీవు అన్నట్లుగా ఉంటున్నావు తప్ప నీకు ఏ బాధ్యత లేదు, నీకు ఏ భారము లేదు అని క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఏమండి, సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఆ తీర్పులో మనము దేవుని ఎదుట నిలవబడవలసినటువంటి అవసరం లేదు. ఎందుచేతనంటే అందరూ దేవుని యొక్క క్రియలను పరిపూర్ణంగా చేస్తే వారు తీర్పులోనికి రానే రారు. ఎవరు క్రియలు అసంపూర్ణంగా ఉంటాయో వాళ్ళను దేవుడు ప్రశ్నిస్తాడు గనుక వాళ్ళు విడువబడతారు, క్రీస్తు న్యాయపీఠము ఎదుట
ప్రత్యక్షము కావలసి వస్తుంది ప్రియులరా. కనుక ఏ క్రియలు చేస్తున్నావు, ఎలాంటి పనులు చేస్తున్నావు, ఏమండి, క్రైస్తవునిగా నీ బాధ్యత ఏంటి, క్రైస్తవునిగా నీ గురి ఏంటి అనేటువంటి విషయాన్ని నువ్వు ఎరిగి జీవించాలి ప్రియులారా. అదే రెండవ వచనములో కంటిన్యూస్గా మనం చదివితే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక, నెక్స్ట్ చదవండి, జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుచుము. హల్లెలూయా. జాగరూకత అంటే విజిలెన్సీ, వాచ్ఫుల్నెస్ అనేటువంటి మాట ఉంది. అంటే జాగ్రత్త పడు అని చెప్పబడుతూ ఉంది ప్రియులారా. దేని విషయంలో జాగ్రత్త పడాలి? ఇప్పటికే కొంత ఆధ్యాత్మికంగా వెనకబడిపోయావు, ఇంకా ఇంకా వెనకబడిపోతావేమో. ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి అనేటువంటి ఒక భక్తి విధానం నీలో కనబడుతూ ఉంది. ఒకవేళ రాను రాను అది కూడా నీలో తొలగిపోతుందేమో. ఆ ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకొని మిగిలిన వాటిని నువ్వు బలపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు ఇక్కడ మనల్ని ప్రోత్సహిస్తున్నాడు అంటారా, లేకపోతే నువ్వు పనికిరావు అని త్రోసేసాడంటారా? ఈ సంఘాన్ని, ఈ సార్దీస్లో ఉన్నటువంటి సంఘాన్ని ప్రభు బలపరుస్తూ ఉన్నాడు. నువ్వు సంపూర్ణం కావాలి, నువ్వు పరిపూర్ణం కావాలి. అలా పరిపూర్ణం కావాలి అంటే చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. ఈ చిన్నపాటి భక్తి కూడా చచ్చిపోతుందేమో, ఈ చిన్నపాటి భయము కూడా చచ్చిపోతుందేమో, ఈ చిన్నపాటి ఆ యొక్క ఆరాధన స్థితి కూడా నీ నుంచి దూరం అయిపోద్దేమో, నువ్వు పూర్తిగా భ్రష్టుడు అయిపోతావేమో, నువ్వు పూర్తిగా దేవునికి దూరం అయిపోతావేమో. అవి నీలో నుంచి పరిపూర్ణంగా తొలగిపోవడానికి అవకాశం ఉంది కనుక వాటిని చనిపోనివద్దు. నువ్వు వాటిని బ్రతికించు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నారా? ప్రభా, ఈ మాత్రం భక్తి నేను చేస్తున్నాను, ఎంతకంటే దిగజారిపోయే స్థితికి నన్ను తీసుకెళ్ళకు నాయన, ఇంతకంటే కొంచెం నన్ను బలపరచు, ఇంకా నన్ను బలపరచు అనే ప్రార్థన చేసుకుంటున్నారా? ఏ రోజైనా ప్రభు కొరకు వాడబడకపోతే, ఏ రోజైనా ప్రభు సన్నిధికి దూరం అయిపోతే, ఏమండి, పడుకునే ముందు దేవుడిచ్చిన క్షేమకరమైనటువంటి స్థితిని బట్టి, తినే ముందు కంచం దగ్గర కూర్చున్న తర్వాత, ప్రభువా, ఏ యోగ్యత, ఏ అర్హత, ఎలాంటి కృతజ్ఞత, ఎలాంటి చిన్న ప్రార్థన కూడా చేసుకోలేనటువంటి నాకు ఎంత మంచి ఆహారాన్ని పెట్టో, అసలు నేను తినడానికి యోగ్యుడేనా అనేటువంటి ప్రశ్న వస్తే, నువ్వు తినే తిండి దగ్గర కూడా నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటావు. ఎంతటి కృప నాకు ఇచ్చావు, ఎంతగా నేను నీ ఎడల కృతజ్ఞత కనుపరచగలుగుతున్నాను అనేటువంటి ఆ యొక్క ఆలోచనలోనికి నువ్వు వెళ్తావు. కనుక దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది, ఉన్న పాటి కొద్ది స్థితినైనా మీరేం చేయొద్దు, దాన్ని చచ్చిపోనివ్వద్దు. ఏమండి, ఒక ఆదివారం దేవుని మందిరానికి రాగలిగినటువంటి ఆ భక్తిని కూడా చచ్చిపోనివ్వకుండా దాన్ని బలపరుచుకుంటూ, సరే ఈ భక్తిలో ఉన్నాను నేను, నెక్స్ట్ ఏంటి నా భక్తి? సంఘ ఆరాధనలో శుక్రవారం ఒకరోజు ఉపవాస కూడిక జరుగుతుంది. ప్రతిదినం నా అలవాటు ఏంటి? పిల్లల కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, సంఘం కొరకు, క్షేమం కొరకు, సమాజం కొరకు లేచి ప్రార్థన చేస్తాను. ఇదివరకటి నా దినాల్లో అది లేదు. ఈసారి దాన్ని నా జీవితంలో ప్రవేశపెడతాను అనేటువంటి ఉద్దేశముతో మనం పరిపూర్ణుల మగుటకు సాగిపోవాలి. హల్లెలూయా. దినదినము దిగజారిపోయేటువంటి స్థితి కాదు. ప్రతి వ్యాపారవేత్త కూడా తన వ్యాపారాన్ని అనలైజ్ చేస్తూ ఉంటుంటాడు. గ్రాఫిక్ మీద గత సంవత్సరం ఎంత ఎదిగాం, ఈ సంవత్సరం ఎంత ఎదిగాం, లేదు నష్టం కలిగింది ఎంత దిగజారిపోయాం,
దిగజారిపోవడానికి గల కారణం ఏమిటి అని దాని గురించి పరిశీలన చేసుకొని రాను రాను దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రియులరా, నా అనుభవంతో నేను చెప్తా ఉన్నాను. గత దినాలను మించిన ఆధ్యాత్మికతలో ప్రతి దినము కూడా బలపడాలి అని చేసే ప్రయత్నం ఆ యొక్క పూర్ణతలో నుంచి పరిపూర్ణతలోనికి, పూర్ణతలో నుంచి సంపూర్ణతలోనికి నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. నాకిచ్చిన ఆయుష్కాలంలో ప్రభు నన్ను పిలిచే లోపులో నేను పరిపూర్ణనైతే చాలు, ఎత్తబడగలిగినటువంటి స్థితికి వెళ్తే చాలు. లేకపోతే ఇంత టైం ఇచ్చాను, ఇంత అవకాశం ఇచ్చాను, నువ్వేం చేసావు అని ఉంటుంటారు. ఆయనలో ఏదైనా లోపం ఉందంటారా? ఏమండి, అంత ఆటంకాలు మనకేమైనా ఉన్నాయంటారా? లేవు కదా. మనమే నష్టపరుచుకుంటున్నాం, మనలను మనమే దిగజార్చుకుంటున్నాం. ప్రియులరా, దేవుడు అంటున్నాడు, ఇదిగో జాగరూకుడవై, అంటే అప్రమత్తంగా నీ ఉండి చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. హల్లెలూయా. చావనయ్యున్న మిగిలిన వాటిని నువ్వు బలపరచు. కనుక ఇదే నిర్లక్ష్యత రాను రాను ప్రభు నుంచి మనల్ని పరిపూర్ణంగా దూరం చేసేస్తే నువ్వు లోక సంబంధం అయిపోతావు. ఉన్న దీన్ని బలపరచు. హల్లెలూయా. ఉన్న దీన్ని బలపరచు. ఇది చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ భక్తి, ఈ విశ్వాసము లేకపోతే వారానికి ఒక్క దినమన్నా దేవుని మందిరానికి వచ్చేటువంటి పరిస్థితి నీ నుంచి దూరం అయిపోతుంది. దాన్ని చనిపోనివ్వద్దు, దాన్ని బ్రతికించు, దాన్ని బలపరచు అని అంటున్నారు. ఎంతమంది ప్రభువా నన్ను భక్తిలో బలపరచు అని ప్రార్థన చేస్తున్నారు? చెప్పండి. భక్తిలో నన్ను బలపరచు. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఇదిగో నీ క్రియలు నా జీవితంలో కనుపరచబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను వాడబడాలి, నేను పిలువబడాలి. ఏమండి, నీ దూతగా నేను అనేక చోట్లకు వెళ్ళాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు అట్లా నన్ను తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. ఆయన కార్యాన్ని ప్రారంభించాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక చావనై ఉన్నటువంటి వాటిని మనం ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా ఉంటూ ఉన్నటప్పుడు, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ మనం ఉంటూ ఉన్నటప్పుడు, ఏమండి, మనము చెడు ఆలోచనల నుంచి మరియు శోధనల నుంచి మనము రక్షించుకున్నటువంటి వారం అవుతాం. హల్లెలూయా. మనము రక్షించుకున్నటువంటి వారం అవుతాం. అప్రమత్తంగా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఇంకా దిగజారిపోము కానీ ఇంకా ఎదిగే స్థితిని దేవుడు మనకిస్తాడు. మనలో చాలా గొప్ప మార్పు వచ్చేది, ఆశ్చర్యకరమైనటువంటి మార్పు వచ్చేస్తుంది. మనము గత దినములను మించినటువంటి భక్తి మనం చేస్తాం. ప్రియులరా, హల్లెలూయా. ఏమీ లేదు, ఆసక్తితో ప్రభువా నన్ను బలపరిచేయ, నేను బలపరచబడాలని ఆశపడుతున్నాను, నీలో ఎదగాలని ఆశపడుతున్నాను అని ఇష్టపూర్వకంగా అడిగితే దేవుడు అన్ని విధాలా కూడా ఆయన మనల్ని బలపరిచేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ప్రియుల, చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం చదివితే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హృదయములో నుంచి ఏమొస్తాయట చెప్పండి? జీవధారలు వస్తాయట. హల్లెలూయా. హల్లెలూయా. జీవధారలు అంటే బ్రతికించేటువంటి నీటి ఊటలు నీ హృదయంలోంచి వస్తాయి గనుక నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఇటు చూడండి, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటిది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. దాన్ని గ్రహింపగలిగినటువంటి వాడెవడు? దానికి కంచె వేయి, దానికి ప్రాకారాన్ని నియమించు. ఏమండి, నీ ఆలోచనలు, నీ యొక్క ఉద్దేశాలు
హద్దు దాటి వెళ్ళిపోకుండా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. కారణం ఏమిటంటే హృదయమే దేవుని యొక్క ఆలయము. అది దేవుడు మలచిన మందిరమై ఉంటూ ఉంది. అందులో దేవుడు ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మన ఇంట్లోకి పిల్లలు రాకూడదని, ఎలకలు రాకూడదని, ఏమండి, దానికి మెస్లేస్తూ ఉంటుంటాం. ఏదైనా ఆహార పదార్థం మీద క్రిమికీటకాలు వాలి ఆ ఆహారాన్ని పాడు చేయకూడదని, అసలు క్రిమికీటకాలు బ్రతికి ఆహారాన్ని పాడు చేయకుండా ఉండేటువంటి క్షేమకరమైన ప్రదేశం ఏమిటంటే ఫ్రిడ్జ్. ఆ ఫ్రిడ్జ్లో ఆహారాన్ని పెడతాం. ఇంటిని భద్రంగా కాపాడుకుంటాం, ఆహారాన్ని భద్రంగా కాపాడుకుంటాం, ఏమండి, ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకుంటాం. కానీ చెడిపోతున్న ఈ హృదయాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచన మనుషులకి లేదు. ఇది ఎంతగా చెడిపోతుందో, ఇది ఎంతగా ద్వేషంతో నిండిపోతుందో, ఇది ఎంతగా కోపంతో నిండిపోతుందో, ఇది ఎంతగా కామంతో నిండిపోతూ ఉందో, ఇది ఎంతగా లోకాశలతో నిండిపోతూ ఉందో గ్రహించలేకపోతున్నారు మనుషులు. తాను ఏమైపోతున్నాడో, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా గ్రహింపులో లేనటువంటి పరిస్థితి. కొంతమంది మాట్లాడుతూ ఎదరెళ్ళి వాళ్ళని గుద్దేస్తారు, ఎచ్చి వాళ్ళకి అడ్డుగా వెళ్ళిపోతుంటారు. ఏమండి, ఇంకేం చేస్తారు చెప్పండి? సెల్లు పట్టుకుని మాట్లాడుతూ బండి మీద వెళ్ళి యాక్సిడెంట్ చేస్తూ ఉంటుంటారు. గోతులో పడిపోతూ ఉంటుంటారు. నుయ్యో గొయ్యో కనబడదు. ఏమండి, ఆఖరికి బీచ్ వచ్చి నడుస్తూ సెల్లో మాట్లాడుతూ సముద్రంలో కూడా వెళ్ళిపోతుంటారు. ఏమండి, ఈ సెల్ వ్యామోహంలో ఆ మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో అర్థం కావట్లేదు. ఆ సెల్ స్థానంలో మరొకటి ఏది ఉన్నప్పటికీ కూడా నువ్వేమైపోతున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? శారీరక ఆశల మధ్య నువ్వు ఎటు వెళ్ళిపోతున్నావు? అది నీకు అర్థం కావట్లేదు. నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. దేవునికి స్తోత్రం. నేను అంటాను, దాన్ని పవిత్రంగా కాపాడుకో. దాన్ని పవిత్రంగా కాపాడుకో. పాపం చేయడానికి ఎన్ని అవకాశాలండి, బోల్డైన అవకాశాలు. కానీ పవిత్రంగా జీవించడం ఎంత కష్టం. కనుక నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఆధ్యాత్మికంగా నువ్వు జాగరూకుడవై ఉండు, జాగ్రత్త పడు. నీ భక్తి దిగజారిపోతుందేమో, ఒకసారి జాగ్రత్తగా చూసుకో అని ఆ సంఘంతో, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా కనబడట్లేదు, సంపూర్ణమైన భక్తి నీలో లేదు అని ప్రభు ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక మూడవ వచనంలోనికి వద్దాం. నీవెలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. ఏది వింటున్నావు? అలాగుననే ఏది ఉపదేశించబడుతూ ఉంది నీకు, దాన్ని జ్ఞాపకం చేసుకో. ఏవండి, ఆదివారం విన్న సందేశం 6 దినాలు జ్ఞాపకానికి వస్తుందంటారా? మా పాస్టర్ గారు కదా ఆదివారం చెప్పారు, సంపూర్ణంగా లేనంట, నేను హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలట, ఉన్న భక్తి అయినా చచ్చిపోకుండా చూసుకోవాలట అని పాస్టర్ గారు చెప్పారని ఎప్పుడైనా జ్ఞాపకం వస్తుందా? ఓ సాధ్యసు సంగమా, నువ్వు ఏది వింటున్నావు, ఏది ఉపదేశించబడుతుంది నీకు? కనుక నీకు ఏదైతే వింటున్నావు, ఏదైతే ఉపదేశించబడుతుందో వాటిని జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటాను. నేను బోధించవలసిన వాడిన కదా అనే మాట నాకు జ్ఞాపకం. నేను బోధించాను కదా అనే మాట జ్ఞాపకం వస్తుంది. ఆ మాట ఏం చేస్తుంది అంటే, తప్పుడు ఆలోచన వచ్చినప్పుడు ఆ తప్పుడు పని చేయకుండా నన్ను అది దర్శిస్తుంది. ప్రియులరా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
కనుక నువ్వు ఎలాంటి ఉపదేశం పొందావో, ఏది విన్నావో అది జ్ఞాపకం చేసుకో. అంతేకాకుండా దాన్ని గైకొంటూ మారు మనసు పొందు. ఎన్ని ఆదివారాలు, ఎన్ని ప్రసంగాలండి ఏమండి మీ జీవితంలో? ఎన్ని ఆదివారాలు, ఎన్ని ప్రసంగాలు? ఇన్ని ఆదివారాలు, ఇన్ని ప్రసంగాల మధ్య మీలో ఏదైనా చిన్న మార్పు కనబడిందా అంటే లేదు. అంటే వింటున్నారు కానీ మారు మనసు రావట్లేదు. ఇక రాదా? ప్రభు తీర్పులోనికి వచ్చేదాకా రాదా? కనుక ఆయన అన్నాడు, వారు వినినను వినకపోయినను నువ్వు చెప్పు. నువ్వేమి టెన్షన్ పడకు. పరిశుద్ధుని పరిశుద్ధునిగా ఉండని, పాపిని పాపిగా ఉండని, నేనొచ్చి వాళ్ళ సంగతి చూసుకుంటాను అన్నాడు ప్రభు. సో చెప్పడంలో ఆయన లోపం లేదు, తీర్చిదిద్దడంలో ఆయన లోపం లేదు. లోపం అంటూ ఎక్కడ ఉంది అంటే ఆ వాక్యాన్ని గైకొని దాన్ని మనం పాటించకపోవడంలోనే ఉంది. కనుక ఏది విన్నావో, ఏది ఉపదేశించబడిందో దాన్ని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందితే మంచిది. తదుపరి చెప్పబడుతుంది, ఎన్ని మార్లు గద్దించినను లోబడని వాడు హఠాత్తుగా నాశనమగును. ఒకవేళ క్రైస్తవుల్లో కొంతమంది నరకంలో ఉంటే ఆ క్రైస్తవులకి బోధించబడలేదా? ఆ క్రైస్తవులకి ఉపదేశించబడలేదా? ఉపదేశించబడింది, బోధించబడింది. కానీ వాళ్ళు మారు మనసు పొందలేదు కనుక వాళ్ళు క్రైస్తవులైన నరకంలో ఉన్నారు. ఎవరు పరలోకంలో ఉన్నారు? ఉపదేశించబడగా, లేకపోతే ఆ యొక్క ఆ ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకుని వారు మారు మనసు పొందారు కనుక వారు పరలోకంలో ఉన్నారు. మనసు మారిన స్థితి నీలో ఎంత ఉందో నువ్వు చూసుకో. నువ్వు ఎంత మారావో ఒకసారి చూసుకో. మార్పు అంటూ ఉందో లేదో చూసుకో. ఏమండి? అందుచేత నీ నీ యందు నా యొక్క క్రియలు సంపూర్ణమైనవిగా కనబడలేదు అన్నాడు. నువ్వు సంపూర్ణుడువా, అసంపూర్ణుడువా? ఒకసారి ఆలోచన చేసుకో. ఏమని? ఏదైనా నచ్చినంతగా, ఇష్టపడినంతగా చేస్తావు. మరి భక్తి విషయంలో నచ్చినంతగా, ఇష్టపడినంతగా ఉంటున్నావా? దాని విషయానికి వస్తే ఇది చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఏమండి? వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి? నేను అంటున్నాను ప్రియులరా, గత వారం మనం విన్నాం కదా, కొద్దిగా బుద్ధిగల కన్యకలు తమ దివిటీలు ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. వారి కూడా ఉన్న నూనె వారి దీపాలు వెలగడానికి కారణమైంది. కొంతమంది వారి వెంట నూనె తీసుకుని పోలేదు, వారి దీపాలు ఆరిపోయాయి. నేను అంటున్నాను, ఒక్కసారి దేవుడు నిన్ను వెలిగించిన తర్వాత అది వెలుగుతూ ఉండేటట్లుగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒకసారి ఆలోచన చేయండి ప్రియులరా. నేను అంటున్నాను, క్రైస్తవులందరూ పరలోకం వెళ్ళరు. బుద్ధిగల కన్యకల్లాగా, లేకపోతే బుద్ధి లేని కన్యకలు మానవులాగా నువ్వు సంపూర్ణుడు కావాలి, నువ్వు పరిపూర్ణుడు కావాలి. పరిపూర్ణంగా ఉండడానికి, సంపూర్ణంగా ఉండడానికి దేవుడు అన్ని విధాల నీకు సహకరిస్తూ ఉన్నటప్పుడు నీ లోపం లేకుండా దాన్ని అందిపుచ్చుకొని దాన్ని నీ జీవితంలో ప్రాక్టీస్ చేసి నువ్వు కూడా సంపూర్ణుడు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీవెలాగో ఉపదేశం పొందుతావో, ఎలాగో వింటువో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడి. హల్లెలూయా. మీ పాపములు తుడిచివేయబడాలి అంటే మీరు మారు మనసు పొందాలా? మారు మనసు పొందాలి ప్రియులరా. ఏమండి? కొంత భయంతో పోయిన వారం వెళ్ళలేదు, ఈ వారం అన్నా వెళ్ళకపోతే ఎలాగని వచ్చిన వాళ్ళు కొంతమంది. ఇంకా అంటే లోకంలో ఉండేటువంటి క్రైస్తవ విధానం గురించే నేను చెప్తా ఉన్నాను.
ఇక ఏదైనా మనకి ముఖ్యమైన పని ఉంది, అదా ఇదా అని టాలీ చేస్తే ఆ మందిరానికి వెళ్తే పాస్టర్ గారు మనల్ని ఎంతవరకు అడుగుతారు, దేవుడు మనల్ని ఎంతవరకు అడుగుతాడు. సో మందిరం ఎగ్గొట్టయినా సరే మన సొంత పనులకి వెళ్ళిపోవాలి, ఎవరికైనా సాయం చేయాలంటే వెళ్ళిపోవాలి, ఆ రోజు ఏదన్నా కలిసి వస్తుందంటే వెళ్ళిపోవాలి. ఇదా భక్తికి పరిపూర్ణత అంటే, ఇదా భక్తికి సంపూర్ణత అంటే, త్యాగపూర్వకమైనటువంటిదే సంపూర్ణతలోనికి మనల్ని నడిపిస్తుంది ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 52 ఆదివారాలు సంవత్సరానికి నీ అటెండెన్స్ నువ్వు వేసుకో, నీ అటెండెన్స్ నువ్వు చూసుకో. ఎన్ని రోజులు అటెండ్ అయ్యావో. సో ఆబ్సెంట్స్ ఎక్కువ ఉన్నాయి కనుక ఈ వ్యక్తిని ఎగ్జామ్కి పంపించలేం, ఈ వ్యక్తిని నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయలేం అన్నట్లుగా, ఈ వ్యక్తిని మేము డ్యూటీలో కొనసాగించలేము అన్నట్లుగా నీ ఆబ్సెంట్స్ కూడా ఏమండి, దేవునిలో అధికమైన నీ యొక్క ఆబ్సెంట్స్ కూడా నిన్ను దేవునికి దూరం చేస్తాయేమో. కనుక దేవుడు బలపరుస్తూ ఉన్నాడు, నీ క్రియలు నా దృష్టికి సంపూర్ణంగా కనబడాలి. అలా ఉండాలి అంటే నువ్వు జాగరూకుడివై ఉండాలి. రెండవది మారు మనసు పొందాలి, ఉపదేశ ప్రకారంగా నీవు నడుచుకోవాలి. కనుక నీవు జాగరూకుడివై ఉండిన ఎడల, నేను ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. హల్లెలూయా. నీవు జాగరూకుడివై జాగ్రత్త పడని వాడవైతే నేను దొంగ వలె వస్తాను, దొంగ వలె వస్తాను. ఏమండి, ఆ దొంగ వలె వచ్చినటువంటి సమయంలో ఎవరైతే జాగ్రత్త పడి ఉండరో ఏం చేయబడతారట, దొంగ వచ్చినప్పుడు దాన్ని దోచుకుని వెళ్ళిపోయినట్లుగా. ఏమండి, గొప్ప ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలిగినట్లుగా ఆయన వచ్చిన సమయంలో కూడా నీవు జాగ్రత్త పడి ఉండకపోతే నువ్వు విడిచిపెట్టబడవలసి వస్తుందేమో. కనుక ఆయన అంటున్నాడు, నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియ నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. ఇదే స్థితి కొనసాగిస్తూ ఉంటే నువ్వు పరిపూర్ణుడు కాకపోతే యేసయ్య వస్తే నీ పరిస్థితి ఏంటి? అయ్యా ఇంకా సరి చేసుకోవడానికి నాకు అవకాశం ఇవ్వంటే ఆయన అంటాడు, దొంగ చెప్పొస్తాడా, చెప్పిరాడు కదా. అలాగే నేను కూడా చెప్పా చేయకుండా వస్తాను. నువ్వు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. నువ్వు జాగరూకుడివై ఉంటే అమ్మో యేసయ్య వస్తాడని మెలకుగా ఉంటావు. ఒకవేళ జాగరూకుడివై ఉండకపోతే ఎప్పుడో వస్తాడులే, చూసుకుందాంలే తర్వాత అని అనుకునేటువంటి వాళ్ళు చాలామంది. వీళ్ళ ఈ రోజున క్రైస్తవుల్లో సంపూర్ణత దేవుడు చూడాలని ఇష్టపడతా ఉన్నాడు. అసంపూర్ణులు దేవునికి ఇష్టలు కాదు. ఈరోజు మరి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్న వేసుకోండి, నా భక్తి సంపూర్ణమైనదా కాదా, నా భక్తి పరిపూర్ణమైనదా కాదా, నేను చేయవలసినంత చేస్తున్నానా లేదా, ఉండవలసినంతగా ఉంటున్నానా లేదా, ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇంతగా ప్రభు మిమ్మల్ని ప్రేమించి రక్షించి విమోచించి లోకంలో ఇన్ని కోట్ల ప్రజల మధ్య నిన్నే ఎన్నుకుని ఏర్పాటు చేసుకుంటే ఆ పిలుపును, ఏర్పాటును, ఆ నిశ్చయతను నువ్వు చాలా చులకనగా చూస్తూ దాన్ని కాళ్ళదనుకుంటే రేపు పొద్దున్న అబ్బోయ్ బాబోయ్ అని ఏడుపులు కేకలు పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది ప్రియులు. కనుక దేవుడు ప్రేమతో చెప్తున్నాడు, సంపూర్ణులుగా ఉండండి. హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథంలోని 3వ అధ్యాయం 4వ వచనంలోనికి వద్దాం. అయితే 4వ వచనం చదువుదాం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. హల్లెలూయా. కొన్ని సంఘాల్లో, సార్వత్రిక సంఘంలో ఇన్ని కోట్ల క్రైస్తవుల మధ్య ఆయన అంటున్నాడు,
తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని వారు నీ యొద్ద కొంతమంది ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజున సంపూర్ణంగా భక్తి చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసంపూర్ణంగా అరకొరగా భక్తి చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. భక్తి పరులు లేకపోలేదు, సంపూర్ణులు లేకపోలేదు. వారి జీవితం దేవునికి సమర్పించి పరిపూర్ణంగా దేవుణ్ణే ఆరాధించేటువంటి వారు ఉన్నారు. వారు అబద్ధాలు ఆడరు, వారు బూతులు ఆడరు, వారిలో అసూయ ఉండదు, వారిలో ద్వేషం ఉండదు, వారు హత్య చేయరు, వారు దొంగిలించరు, పొరుగువానికి కీడు చేయరు, తమ ఇంటి అంతట్లో కూడా నమ్మకంగా ఉంటారు, సంఘంలో నమ్మకంగా ఉంటారు, సేవకుని దగ్గర నమ్మకంగా ఉంటారు, పరిచర్యలో ముందుంటారు, దేవునికి ఇచ్చే విషయంలో ముందుంటారు. అలాంటి సంపూర్ణులు ఉన్నారు కొంతమంది. లేకపోతే పరలోకమే ఉండదు కదా. అటువంటి వారి కొరకే పరలోకం ఉంది కనుక అటువంటి వారు ఉన్నారు. మనం ఏ జాబితాలో ఉన్నాం? అప్పుడప్పుడు ఏమండి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మనం పాడవలసి వస్తే దేవుని స్తుతించుడి, అప్పుడప్పుడు దేవుని స్తుతించుడి. ఎప్పుడెప్పుడు? ఎల్లప్పుడు కాదట, అప్పుడప్పుడు. ఆదివారానికి ఒక రోజు. బైబిల్ తెరిచేది ఆదివారానికి ఒక రోజు, పట్టుకొచ్చేది ఆదివారానికి ఒక రోజు. ఏమండి, మనం ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని, మన జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నామో? కుటుంబ బాధ్యతలు వదిలేసామా? కుటుంబ బాధ్యతలు వదిలేసామా? అలాగూ నేను క్రైస్తవునిగా నీ బాధ్యతలు కూడా వదిలేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లో ఉన్నారట. ఈ రోజున సంపూర్ణులుగా సాగిపోయేటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళు దేనికి అర్హులు అంటే ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొని ఆయన యొద్ద సంచరించడానికి వాళ్ళు అర్హులు. ఆదివారం అంటావు, పశ్చాత్తాప ప్రార్థన ఉండదు, ఏదో వస్తావు, ఆలస్యంగా వినేసి వెళ్ళిపోతావు, ఇచ్చాను కదా అనుకుంటావు, అంతే. అంతే మన భక్తి, అంతే, అంతవరకునే. ఏమండి, అర్హులు వాళ్ళు. ఆ అర్హులైనటువంటి వారు తెల్లని వస్త్రములు ధరించుకుని ఆయనతో కూడా ఉంటారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అపవిత్రత అనేటువంటిది లోకంలోకి వెళ్ళగానే మనకు ఎదురవుతుంది. ఇలా బయటికి వెళ్ళగానే ఎదురవుతుంది అపవిత్రత. ఏంటండి అపవిత్రత అంటే? ఎన్ని రకాలు మనం చెప్పలేం. ఆ అపవిత్రత లేకుండా తెల్లని వస్త్రములు ధరించుకున్న సార్దీస్‌లో కొంతమంది ఉన్నారట. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అటువంటి వారిలో నేను ముందునుగాక, మనము ముందుందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. అపవిత్రపరచబడకుండా ఉండాలి అంటే అనుదినము దేవుని యొక్క సమక్షంలో మనం ఉండాలి. లేకుంటే ఏమవుతుంది? అపవిత్రపరచబడతాం, అపవిత్రపరచబడతాం. కనుక అపవిత్రపరచబడుతున్నారా? అలాగైతే ఆయనతో ఉండలేరు, ఆయనతో ఉండలేరు ప్రియులారా. చూడండి, అదే 3వ అధ్యాయం 5వ వచనం చదివితే, జయించువాడు అలాగున్న తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. హల్లెలూయా. జయించువాడు, లోకమును జయించినటువంటి వాడు. లోకమును జయించిన విజయము ఎక్కడి నుంచి వస్తుందంటే మన విశ్వాసంలో నుంచే వస్తుంది ప్రియులారా. ఎంతమంది బూతులు, ఎంతమంది అబద్ధాలు, ఎంతమంది కక్షలు, అసూయలు, ద్వేషం పెట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళు లోకాన్ని జయించారా అంటే లేదు, లోకంలో పడిపోయారు వాళ్ళు. నేత్రాశను, జీవపుడంబాన్ని, శరీరాశను జయించారా అంటే
లేదు, తమ వస్త్రములు మురికి పట్టిని ప్రియులారా, మురుగు పట్టిని. వీధిలోకి వెళ్ళావు, కుల్లి కాలువలో పడిపోయావు, నీ తెల్లని వస్త్రము మరకలైపోయింది. అదే ఇంటిలో ఉన్నావు జాగ్రత్తగా, నీ వస్త్రానికి మరక అంటుకోదు. అంటే దేవుని యొక్క గృహములో నువ్వు ఉంటే నీకు ఏ డాగు అంటుకోదు. అక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతే ఏమండి ఉంటుంది ప్రియులరా. కనుక జయించువాడు తెల్లని వస్త్రములు ధరించుకున్నాను. హల్లెలూయా. ఈ లోకంలో ఏమండి తెల్లని వస్త్రములు ఏమీ కొంతమంది ఈరోజు ప్రభు వల్ల కొన్నిసార్లు మిమ్మల్ని చూస్తే ముచ్చట వేస్తుంది. కొన్నిసార్లు మీరు అదో రకమైన ఆలోచనతోటి ఉంటుంటారు. దానికి గల కారణం మీ మైండ్ ప్రిపరేషన్. ఓకే, మంచిది ప్రియుల. మనం ఎప్పుడు కూడా రేపటి దినం గురించి ఆలోచన చేస్తూ, రేపటి దినం దాని సంగతులు ఏంటి, దాని ఆలోచనలు ఏంటి, ఆ రోజు ఏ డ్రెస్ కోడ్ ఉండాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఆలోచన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ వస్త్రధారణ కూడా ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ మనలో కలుగు చేస్తూ ఉంటాం. ఎందుకు బైబిల్ చేతిలో పట్టుకుంటేనే ఒక రకమైనటువంటి భావం మనలో వస్తూ ఉంటుంది. నేను బైబిల్ చేతిలో పట్టుకున్నాను, అబద్ధం ఆడుతానా అనే ఫీలింగ్ వస్తుంది. సో ఎవ్రీ ప్లేస్, ఎవ్రీ డ్రెస్ కోడ్ ఏమండి మనలో ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్కి గురి చేస్తూ ఉంటుండదు. కనుక జయించువాడు తెల్లని వస్త్రములు ధరించుకున్న జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము కూడా తుడుపు పెట్టబడదు. దేవదూతల ఎదుట నేను అతని పేరును ఒప్పుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ప్రభువు నేను నీతిగా జీవిస్తే నా పేరు జీవగ్రంథంలో ఉంటుంది. నేను వెళ్ళి ప్రభు నా పేరు జీవగ్రంథంలో ఉంది, శాలిమరాజు ఎక్కడ ఎతికినా కనబడలేదు, ఏంటి సంగతి, ఏంటి సంగతి, కనబడలేదు జీవగ్రంథంలో, ఏంటి సంగతి, జీవించుచున్నానన్న పేరుంది కానీ నేను మృతుడని కనుక నా పేరు జీవగ్రంథంలో లేదు. ప్రియులను, ఇంత గొప్ప సత్యాన్ని ఎరుగని వారు దేవునికి దూరం అయిపోతున్నారు. అంటే వారు ఎరుగక దూరం అయిపోతున్నారు, కానీ ఎరుగుండి కూడా మనం దూరం అయిపోతున్నాం. ఎంత విచారకరం అండి. దేవుణ్ణి ఎరిగి కూడా ఎరగనట్టుగా జీవిస్తున్నాం. ఆయన ఎరిగినట్టుగా మనం జీవించాలి ప్రియులరా. అందుచేత అతని పేరు ఒప్పుకొందును. ఎస్, ఈ వ్యక్తి నా బిడ్డ, ఈ పేరు జీవగ్రంథంలో ఉంది, ఇతడు నన్ను జీవితాంతం కూడా ఏమండి సంపూర్ణుడిగా ఉండుటకు సాగిపోతూ నన్ను వెంబడించాడు అని ఒప్పుకుంటాడట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా నా పేరు ఒప్పుకుంటావా? ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవు? ఎందుకు ఒప్పుకోవు అంటే నన్ను ఒప్పుకున్నావు కానీ ఒప్పుకున్నంతగా లోకంలో నా కొరకు నీవు జీవించలేదు కాబట్టి నేను నిన్ను ఒప్పుకోను అని అంటాడు ప్రభు. కనుక ప్రియులారా, అదే అధ్యాయం 6వ వచనం చదివితే సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఈ రోజున సంఘంతో చెప్పిన మాటే ప్రభు మన అందరితో కూడా చెప్పారు. వినే చెవులు ఉన్నాయా మనకి? ఏమండి, గత ఆదివారం మనం 9 రకాల బుద్ధుల గురించి చెప్పుకున్నాం. ఏమండి, దాంట్లో ఒక బుద్ధి ఏంటి చెప్పండి? వినుబుద్ధి. హల్లెలూయా, హల్లెలూయా. దురద చెవులు కలిగినటువంటి వారే లోకంలో ప్రజలందరూ కూడా ఆ రీలు వచ్చేటువంటి ఒక్క నిమిషం కూడా ఇది మనకు నచ్చలేదు, ఇది బాగోలేదు, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అని అలా తిరగేస్తానే ఉన్నారు. తిరగేస్తాను, కొంతమంది ఏళ్ళు పట్టేస్తుంది కూడా. దానికి జండుకో మీద రాయాలి అసలు, ఇలాగెలాగా అంతగా రాత్రి ఏ టైం అయినా దాన్ని అట్లాగే చూస్తూ ఉండేటువంటి వాళ్ళు ఉంటూ ఉన్నారు పిల్లలు. వినుబుద్ధి ఎవరైతే ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును కదా. నీది ఏ చెవి, ఏది వినాలని అనుకుంటున్నావు? అదే సెల్లో వాక్యాలు ఉన్నాయి కదా. అదే రీల్స్లో చర్చ్లో మనం కొడితే క్రిస్టియన్ షార్ట్ మెసేజ్ అంటే అన్నీ అయ్యే వస్తాయి కదా.
కనుక చెవి కలిగినటువంటి వారముగా, వినుబుద్ధి కలిగినటువంటి వారముగా విని మార్చబడితే మనం ధన్యులమవుతాం. లేకపోతే ఆయన అంటాడు, నువ్వు జాగరూకుడవై ఉండని ఎడల అని అంటున్నాడు. అలాగుననే ఇంకా ఆయన అంటున్నాడు ఏంటి అంటే, అతని పేరు నేను ఒప్పుకోవాలంటే అతడు పవిత్రంగా జీవించాలి అని అంటున్నాడు ప్రియులు. కనుక ఈ దినాన్ని మీరు ఆలోచన చేసుకోండి. మీరు పరిపూర్ణులా కాదా? సంపూర్ణులా కాదా? మీరే ఆలోచన చేసుకోండి. మీ భక్తి యొక్క స్టేటస్ ఎట్లా ఉందో చూసుకోండి. మీ భక్తి యొక్క అభివృద్ధి ఎట్లా ఉందో చూసుకోండి. ఎప్పటికీ ఒకే స్థితిలో ఉన్నట్టుగా కాదు. దేవుని మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. నాకు యాక్సిడెంట్ అవ్వకముందు గడిపిన ఉపవాస దినాల కంటే ఎక్కువగా యాక్సిడెంట్ అయిన తర్వాత నేను గడుపుతున్నాను ప్రభువు. నేను అంటాను, దేవుడు నా జీవితంలో ఒక శోధన ప్రవేశపెట్టిన అది నా మేలు కొరకే. నన్ను ఎక్కువగా ప్రభు పాదాల దగ్గర కూర్చోబెడుతూ ఉంది. దేవుని మహిమ కలుగును గాక. నేను చాలా బలహీనుడిని. పైకి కనిపిస్తున్నాను, పర్సనాలిటీ కనిపిస్తుంది, కానీ నేను చాలా బలహీనుడు. మీ అందరికంటే బలహీనుడిని. కానీ నేను ఉపవాసం ఉంటున్నాను. మీరు ఉండగలరు? మీరు ఉంటున్నారా? మీరు ఉంటున్నారా అసలు? మీ భక్తి గత సంవత్సరాలన్నింటిలో ఎప్పుడు లేనిది ఈ సంవత్సరంలో ఏదైనా ఉందా? సంపూర్ణుల మగుటకు సాగిపోయే విషయంలో ఏదైనా ఒక నూతనత్వాన్ని మీరు కలిగి ఉన్నారా? లేదు. అంతకంటే దిగజారిపోయే స్థితిలో ఉంటున్నారేమో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. మీ పేరును దేవుడు ఒప్పుకోవాలంటే మీలో జయ జీవితం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీలో జయ జీవితం కావాలి ప్రియులారా. అందుకోసమే దేవుడు అపవిత్రులమైనటువంటి మనల్ని పవిత్రపరచడానికి ఈ లోకానికి వచ్చాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఈ దినమందైనా నన్ను పరిపూర్ణంగా మార్చు నాయన. నాలో ఇంకా లోపాలు ఉన్నాయి ప్రభువా, వాటిని సరిచేయండి నాయన. నీకు స్తోత్రాలు. నేను అసంపూర్ణి, సంపూర్ణత నాలో కావాలి. సంపూర్ణులే దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.